హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. దేవరా మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోలా అని చాలా మందికి డౌట్ వచ్చింది. సో ఆ డౌట్ ని అయితే ఇప్పుడు క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తా. ఒకవేళ డ్యూయల్ రోల్ అయితే దానికి ప్రూఫ్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. ఎన్టీఆర్ ఇప్పటి వరకు చాలా మూవీస్ లోనే డ్యూయల్ రోల్ చేశారు. సో ఆ మూవీస్ ఏంటంటే, ఒకటి శక్తి అయితే, రెండోది అదర్స్ మూవీ, ఆంధ్రవాలా, జైలవ కుష, అండ్ ఇప్పుడు కూడా చేస్తే అదే దేవరా. సో ఈ డౌట్ నాకు ఎందుకు వచ్చిందని అంటే, దేవ్ ప్లస్ వర, దేవరా. సో దేవరా నుంచి పోస్టర్స్ రిలీజ్ అవుతున్నప్పుడు అన్ని పోస్టర్స్ లో ఉన్న ఎన్టీఆర్ ఒకేలాగా ఉంటాడు. కాకపోతే ఒక్క లుక్ లో పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం ఆ లుక్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఆ టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డి అని నార్మల్ కలర్ లో ఉంది, వర అనేది రెడ్ కలర్ లో ఉంటుంది. సో వర వేరే క్యారెక్టర్, దేవా వేరే క్యారెక్టర్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే లుక్ గురించి, లుక్ కూడా సేమ్ వేరే వేరే ఉంటుంది. అండ్ లుక్ కూడా ఇందులో ఉన్న దేవరా యంగ్ లుక్ లో ఉంటాడు. దేవరా గ్లిమ్స్ లో ఉన్న ఎన్టీఆర్ అండ్ ఈ పోస్టర్ లో ఉన్న ఎన్టీఆర్ ఇద్దరు వేరువేరుగా ఉంటారు. ఈ పోస్టర్ లో ఉన్న ఎన్టీఆర్ అండ్ మొన్న జాన్వీ కపూర్ తో ఒక సాంగ్ రిలీజ్ అయిందిగా, సో ఆ సాంగ్ లో ఉన్న ఎన్టీఆర్ ఇద్దరు సిమిలర్ గా ఉంటారు. సో మేబీ యంగ్ దేవరాకి లవ్ స్టోరీ ఉంటుందేమో, ఓల్డ్ దేవరాకి ఓన్లీ యాక్షన్ ఉంటుందేమో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇద్దరు మెడలో లాకెట్స్ వేరువేరుగా ఉంటాయి అండ్ ఇద్దరి హెయిర్ స్టైల్స్ కూడా వేరువేరుగా ఉంటుంది. గ్లిమ్స్ లో ఉన్న ఎన్టీఆర్ హెయిర్ చూస్తే చాలా లాంగ్ గా ఉంటుంది అండ్ ఈ సాంగ్ లో, ఈ పోస్టర్ లో ఉన్న ఎన్టీఆర్ హెయిర్ చూస్తే చాలా షార్ట్ గా ఉంటుంది. సో ఇంకో ఛాన్స్ కూడా ఉంది, లవ్ స్టోరీ అంతా ఫ్లాష్ బ్యాక్ కావచ్చు అండ్ తర్వాత జరిగేదే. అండ్ ఇంకో ఛాన్స్ కూడా ఉంది, లవ్ స్టోరీ అంతా ఫ్లాష్ బ్యాక్ కావచ్చు, ఈ గ్లిమ్స్ లో చూపెట్టిందంతా తర్వాత పాటు కావచ్చు. విలన్స్ కూడా చాలా మందే ఉన్నారు. విలన్స్ గురించి ఇంకా వీడియో చేయడానికి ట్రై చేస్తా, కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.